హృదయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది ఒక లా పనిచేస్తుంది. హృదయం నిత్యం రక్తాన్ని శరీరంలో నలుమూలలా పంపుతుంది. ఇది 4 గదులుగా ఉంటుంది. 2 30 దిశల అత్రియాలు, ఉపరితల గదులు, 2 ముడతల దిశల వెంట్రికల్స్, క్రింద భాగం. శుద్ధి కాకపోయిన రక్తం శరీరంలోని వివిధ భాగాల నుండి హృదయానికి వస్తుంది. అప్పుడు అది ఊపిరితిత్తులకి పంపబడుతుంది. అక్కడ ఆ రక్తం ఆక్సిజన్తో మిళితమై తిరిగి హృదయానికి వస్తుంది. ఆ తరువాత ఆ శుద్ధమైన రక్తాన్ని హృదయం మళ్లీ శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది. ఇలా హృదయం నిరంతరం పనిచేస్తూ శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ మరియు పోషకాలు అందేలా చేస్తుంది. చివరగా హృదయ ధమనుల, ఆర్టరీస్ మరియు సిరల, వెయిన్స్ సహాయంతో రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ ప్రక్రియ జీవనాంతర వరకు నిరంతరం కొనసాగుతుంది.